అండి. ఈ వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లలో కూడా ఇడ్లీ, దోస వాటిలలో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 10, 12 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బరకగా పట్టుకోవాలి మిక్సీకి. తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చింతపండు రసం కూడా అందులో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒక 2, 3 కంటే ఎక్కువనే వేసుకోవాలి. ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా ఒక రెబ్బ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని అంతా ఈ పోపులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ తీసుకొని, పెద్ద నిమ్మకాయ అయితే సగం చాలండి. సగం ముక్క ఇందులో పిండుకోవాలి. పిండుకొని ఇప్పుడు సిమ్‌లో పెట్టి కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా సిమ్‌లో పెట్టి మెల్లగా మధ్య మధ్యలో కలుపుతుండాలి. లేకపోతే అడుగు పడిపోతుంది. కలుపుతూ ఉండాలి. అంతేనండి, కొబ్బరి పచ్చడి టేస్టీగా రెడీ అయిపోయింది.